తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. కాంగ్రెస్ సర్కార్ వస్తే కరెంట్ ఉండదు అని ఒక దిక్కు ప్రతిపక్షాలు గులుగుతున్నాయి. సర్కార్ ఏమో అసంటివి ఏముండయని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తున్నది. కానీ సర్కారు చేస్తున్న పనులు చూస్తుంటే నిజంగానే కరెంటు కోతలు ఉంటాయా ఏంది అని అనిపిస్తున్నది. ఇగో ఈడోసారి చూడుర్రి, ఇది సర్కార్ పెడుతున్న జనరేటర్ అన్నట. అగో సర్కార్ ఎందుకు జనరేటర్ పెట్టుకుంటది అని అనుకుంటారా? ఏమో వచ్చేది ఎండాకాలమాయే, కరెంట్ సక్క ఉంటదో ఉండదో అనే భయంతోని అసెంబ్లీలో ముందు జాగ్రత్తగా జనరేటర్లు పెడుతుందట సర్కారు. అబ్బర బిడ్డో, కథ బానే ఉంది కదా అని అనుకుంటురా? అవు మళ్ళా పాపం వాళ్ళు మటుకు ఏం చేస్తారు? ఇటనే పుసుకున్న కరెంటు పోతే అగో కాంగ్రెస్ సర్కార్ వచ్చే కరెంటు వాయా అని అంటారు. ఇక ఇది ఇట్లుంటే ఉన్నట్టుండే అసెంబ్లీలో జనరేటర్ కనిపించే వరకల్లా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ వస్తే కరెంట్ ఉండదనే అనుమానాలు నిజమైతున్నాయని ఫైర్ అవుతున్నారు. ఎలక్షన్ ముంగట గిట్టనే కరెంట్ ఉండదని మస్తు చర్చ జరిగింది. కాకపోతే మారుతుందేమో, ఎప్పుడు అట్లనే ఉంటుందా అని అనుకున్నారు. ఎందుకు వచ్చిన వాళ్ళని కాంగ్రెస్ లీడర్లు కరెంటు మీద మాది గ్యారంటీ అని మస్తు హామీలు ఇచ్చిర్రు. జనాలు నమ్మిర్రు. ఇక అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది సర్కారు. పుసుక్కుర నడిమిట్ల కరెంటు పోతే ఉత్త పుణ్యానికి బదనామైతామని ముందు జాగ్రత్త ఈ జనరేటర్లను తెచ్చిపెట్టిరేమో అని మస్తు మంది కామెంట్లు కూడా చేస్తున్నారు. ఏమో చూడాలి మరి, ఒక అసెంబ్లీతోనే సరిపెట్టుకుంటారా లేక అందరు కూడా ఇట్లా పెట్టుకోవాలని చెప్తారా అని ఇంకొందరు సెటైల్ వేస్తున్నారు. ఇక